ఆలోచించాడు వ్యాస పరమాత్మ. వేదములతో సమానమైనటువంటి వేద సారమును అందించాలని ఉత్కృష్టమైనటువంటి 18 పురాణాలను రచించాడు. మద్వయం బద్వయం చైవ, మకారముతో 2 పురాణాలను, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బకారముతో 2, భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం. బ్రత్రయం, బ్ర అనే అక్షరంతో 3 పురాణాలు, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం, వా అనే అక్షరంతో 4 పురాణాలు, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం. అనాపలింగ కూస్కాని అంటే ఒక్కో అక్షరము చేత ఒక్కో పురాణం. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇలా 18 పురాణాలను రచించాడు. మరి గురువుగారు ఈ 18 పురాణాలలో శివ పురాణం అని రాలేదు కదా అన్న అనుమానం మనకు కలగవచ్చు. శివ పురాణము అన్నా వాయు పురాణము అన్నా ఒక్కటే. వాయు పురాణమే శివ పురాణము, శివ పురాణమే వాయు పురాణం. వచతుష్టయం, వకారంతో 4 పురాణాలు కదా, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం. ఆ వాయు పురాణాంతర్గతంగా చెప్పబడిందే శివ మహాపురాణం. కాబట్టి మహానుభావుడు 18 పురాణాలను మనకి ఏవైతే అందించాడో, వేదముతో సమానమైనటువంటి పురాణాలను మనకు అందించాడో